లైఫ్లోనే తిన్న బెస్ట్ మటన్ కర్రీ ఇది. మార్క్ మై వర్డ్స్, మా ఇంటి బిర్యానీ ఇస్ ద బెస్ట్ బిర్యానీ. ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాం మీరు పేదవాళ్ళని. ఒకటేమో రైస్లోకి, ఇంకొకటేమో కర్రీలోకి. గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త బ్లాగ్. ఈరోజు ఏంటంటే ఇంట్లో బిర్యానీ వండబోతున్నాం. ఇంకా చాలా రోజుల తర్వాత బిర్యానీ తింటున్నా కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నా. మేబీ ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండదు ఎందుకంటే వెళ్ళిపోతున్నాను కొన్ని రోజుల్లో. బట్ స్టిల్ ఈరోజు బ్లాగ్ అయితే మటన్ని కొమ్మబోతున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే సూపర్ ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలు పొద్దున్నే బ్లాక్ కాఫీ తాగామంటే మన బాడీలో ఉన్న మెటబాలిజం లేచి డ్యాన్స్ వేస్తుంది. అది పొద్దున్నే లేచి టీలు చక్కెరలు ఎన్ని వేసుకొని తాగారు అనుకో, అది ఇంకా పొద్దునంతా నీరసంగానే ఉంటారు. బ్లాక్ కాఫీ చేయడం అనేది ఒక ఆర్ట్. తగిన మోతాదులో నీళ్లు పడలేదనుకో అది రాదు. సాంబార్లోకి ఫస్ట్ పప్పు నానబెట్టి టమాటాలు, పచ్చిమిరకాయలు, కొంచెం ఆయిల్ పోసి లైట్గా పసుపు వేసామంటే ముద్దపప్పు రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత దాన్ని సాంబార్ చేసేయడం. ఇక్కడేమో పప్పు పెట్టేసాము, ఇక్కడేమో దాన్ని తాలింపు కోసం ఆయిల్ వేడి చేసుకుంటున్నాం. అది పప్పు అదంతా కాగేలోపు వేసేలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ మెయిన్ అనమాట, ఇంకా ఆనియన్స్ కూడా. నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోండి. సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్టర్ మునక్కాయ. అది మా ఊళ్ళో పొడుగ్గుంది. అది పొడుగ్గుండాలి, పొడుగ్గుంటేనే మునక్కాయ వేసుకోకుండా సాంబార్ చేశారంటే మీరు సాంబార్ చేయట్లేదు, మరి చూసుకోండి. మరి వంకాయ కూడా మెయిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటా. అది ఉల్లిపాయని ఇట్లా 4 ముక్కలు చేసుకొని చిన్నవి చేసుకోకుండా ఇంత పెద్ద పెద్ద వేసుకుంటే ఉడికిన తర్వాత స్వీట్ టేస్ట్ వస్తాయి, సూపర్ ఉంటాయి. అది అట్లా పెట్టుకొని అరేంజ్ చేసుకుంటే ఎందుకంటే వీడియో కోసం అంతే. ఇట్లా ఆయిల్ పొగలు రాగానే కొంచెం ఇట్లా మన ముఖం గాలిద్ది, మన మొహం మీద పడకుండా వేయడమే ఒక టెక్నిక్. అది కొంచెం ఇలా తీసుకొని వీటిని ఏమంటారు, తాలింపు గింజలు. తాలింపు గింజలు వేసుకోవాలన్నమాట. ఇంకా తెలిగినట్టే. అది ఎలాగలేదు, అది తీసి పక్కన పెట్టు నాన్న. షోపిత్రే గైస్, తాలింపు తెలుసు కదా, ఆనియన్స్ అండ్ కర్రీ లీవ్స్. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేస్తే సెట్. వంకాయలో నీళ్ళు రాకుండా ఉప్పు వేసుకున్నాం కదా అనుకొని, గల్లుప్పు కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపు. కొంచెం చాలా, ఇంకొంచెం వేయరా. ఎందుకురా, మమ్మీ 2 స్పూన్స్ చెప్పిందిరా, నువ్వు అర స్పూన్ వేసావు. చాలే. ఇప్పుడు దీన్ని ఒక చెప్ప కలుపుకోవాలి. ఆనియన్స్ ఏంది అంత ఉన్నాయి అనుకోవద్దు. ఫస్ట్ మీరు ఇట్లా చేసుకొని చూడండి. మీరు ఆనియన్స్ దాని తర్వాత కిలో వేసుకుంటారు, ఉంటాయి. ఇంకా చిన్నవి దొరికితే బెస్ట్. ఇంకా చిన్నవి షాలెట్స్ అంటారు, అవి దొరికితే ఇంకా బెస్ట్. మాకు అవి దొరకలేదు ఈరోజు, సో మేము ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోతాం. మీరు పేదవాళ్ళం మేము. ఎనుపుకోవడమే. చింతపండు నానబెట్టుకున్న వాటర్ని అందులో పోసుకోవాలన్నమాట. చింతపండు ఏం పడకుండా పోసుకుంటే బెస్ట్, ఎందుకంటే అది కానీ పొరపాటున చేతికి తగిలింది అనుకో, చేతిలో ఇంకా అంటే మరీ పడకుండా కాదు, కొంచెం పడతాయి. దాని తర్వాత ఇట్లా పిండేసిన దాంతో మిగిలిన వాటర్ కూడా అందులో పోసుకొని దాన్ని కాసేపు, అంటే ఇన్ని వాటర్ ఎందుకంటే మీ కన్సిస్టెన్సీని బట్టి, అంటే మీరు ఎంత చిక్కగా చేసుకుంటారు, పలసగా చిక్కగా, అది మీ ఇష్టాన్ని బట్టి వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి. నాకైతే మాత్రం సాంబార్ చిక్కగా ఉంటేనే ఇష్టం. పల్సగా ఉంటుంది కొన్ని వాటిలో సాంబారు నీళ్ళు అర్థం కాదు. అది అలా మాత్రం మీరు ఎవరు చేసుకోకండి.
చేసుకునే వాళ్ళని కూడా మార్చేద్దండి. మరేంటి బ్రో ఇన్ని నీళ్ళు పోస్తున్నారంటే చేశాక మీరే చూస్తారు అది ఎంత చిక్కగా వస్తుంది. ఎంత చిక్కగా వస్తుంది. అది 2 స్పూన్ల కారం, గుంటూరు కారం మామూలు ఉండదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ గళ్ళుప్పు. ఇంకా మనం కలుపుకున్న మిశ్రమాన్ని అందులో పోసేసుకోవడం. మన వంటలో తర్వాతి భాగం చుక్కకూర. బిర్యానీలోకి చుక్కకూర ఏంద్రా అని అనొద్దు, మీరు జడ్జి కూడా చేయొద్దు. ఒక్కసారి ట్రై చేసి వండిట్లా నేను ఏమైతే వేస్తున్నానో అదే క్వాంటిటీలో వేసుకోండి. తింటే తర్వాత వచ్చి థ్యాంక్ యూ రా సుభాష్ అని చెబుతారు. షాక్ అవుతారు ఫస్ట్, అసలు ఈ కాంబినేషన్ ఇంతవరకు ట్రై చేయలేదే అని. ఇవన్నీ ఇందులో వేసుకొని చిటికెడంత కారం వేసుకోవాలి. చిటికెడంత అంట, చిటికెడంత అంటే 1 స్పూన్. మా ఊర్లో చిటికెడంత అంటే 1 స్పూన్. మీ ఊర్లో ఏమంటారో కింద కమెంట్ చేయండి. దాని తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. చూసారా మన సాంబార్ టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇంకా దాన్ని ఫినిషింగ్ గల్లుప్పు కూడా కొంచెం వేసుకొని ఫస్ట్ దీన్ని తెరలనివ్వాలి. వెళ్తున్నప్పుడు కొత్తిమీర, ఎంటీఆర్ స్పైసీ అని ఒక ఆంటీ చెప్తుంది. స్పైసీగా చిచ్చి ఎంటీఆర్ స్పైసీ, ఎంటీఆర్ నార్మల్, ఇంకా కొంచెం చిటికెడంత గార్లిక్ పేస్ట్ టేస్ట్ కోసం. అది అంతే. ఇంకా అది వేసుకొని ఒక తెప్ప ఇట్లా అనుకుంటే మన సాంబార్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అది తుక అంటున్నప్పుడు మనం ముందే కడిగి పెట్టుకున్న చుక్క కూరని నీళ్ళు రాకుండా ఇలా తీసుకొని ఇట్లా కుక్కర్లో వేసుకుంటే ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టు. ఇంకా దీని తర్వాత ఇంకా లిడ్ పెట్టుకోవడమే, కెనుపుకోవడమే అన్నమాట. ఇది బిర్యానీలో వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా, నెక్స్ట్ లెవెల్ టేస్టీ. ఏమన్నా ఓపెన్ చేయడానికి ఏందిరా బాబు, ఇది చూడు మళ్ళా ఇట్లా ఓపెన్ చేయగానే వచ్చింది. ఇలా మనల్ని ఎవరిని ఇరిటేట్ చేశారనుకో కత్తిరి తెచ్చి అది లైఫ్లో అయినా ఎందులో అయినా కట్ చేసేయడమే. చూసారు కదా మటన్, ఇది ఒకటేమో రైస్లోకి, ఇంకొకటేమో కర్రీలోకి. ఇదే మన దాంట్లో స్టార్ ఐటమ్. ఒక చెంచాడు ఫుల్లు కారం వేసుకొని ఇంకో చెంచా కూడా వేయాలంట మరి. సో ఇంకో చెంచా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతమా? ఫుల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. దాని తర్వాత ఉప్పు వేసుకోవాలి. గింట ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ దీన్ని ఉడకబెట్టుకొని అన్నీ వేసుకున్నాక ఉడకబెట్టే ముందు ఒకసారి జెంటిల్ మిక్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఇప్పటివరకు వేసినవి అన్నీ వీటికి పట్టాలి కదా. లాస్ట్లో కొంచెం అదే లాస్ట్లో పచ్చిమిరకాయలు వేస్తే పచ్చిమిరకాయలు వేసుకొని కలుపుకోవడం. ఇంకెంతకన్నా మసాలా వేయడం అనవసరం నన్ను అడిగితే. ఇదే చాలా టేస్టీ ఉంటుంది. మటన్ కర్రీలోకి ఫస్ట్ ఒక గంట ఆయిల్. అమ్మో ఆయిల్ కాగింది. కాగున్న ఆయిల్లోనే వేయాలి, కానీ జాగ్రత్తగా వేసుకోండి. మళ్ళీ చేతి మీద పడింది అనుకో తలకాయ నొప్పది, మామూలు తలైనట్టు కూడా కాదు. ఆనియన్స్ అట్లా బ్రౌన్ కలర్లో వస్తున్న తర్వాత ఒక స్పూన్ వేసారు కొంపదీసి. ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా టమాటా, పచ్చిమిర్చి వేసుకొని ఆ పచ్చి వాసన పోయిందాక వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే కింద అంటుకుంటుంది అన్నమాట, అడుగు మాడుతుంది. సో జాగ్రత్తగా తిప్పుకోండి. ముందుగానే ఉడకబెట్టుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకున్న మటన్ని ఇట్లా వేసుకొని దాని తర్వాత ఒక చెంచాడు టీ కప్ అంత గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. పోసుకొని ఒక తెప్ప కలుపుకొని మూత పెడితే పొంగు వచ్చిన తర్వాత గుమగుమలాడే పొంగదు అదే ఉడికిన తర్వాత సారీ
అప్పుడప్పుడు పెద్ద పెద్ద చెఫ్స్ అప్పుడప్పుడు అట్లా ఇంకా చెప్పనా ఆలోచిస్తూ ఉంటారు. సో పెట్టేసి ఉడికిందంటే మీ లైఫ్లోనే తిన్న బెస్ట్ మటన్ కర్రీ ఇది, మార్క్ మై వర్డ్స్. వెలిగింది అది ఏం వెలిగింది అసలు మంటే కనపడతలేరా ఒకటి అదిరా అది నువ్వు వేస్ట్ ఇంకా బిర్యానీ స్పైసెస్ విత్ క్యాష్యూస్, బొందరా నీ బొంద, టమాటో ప్లస్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూర్గి మా ఫామ్ నుంచి వచ్చింది. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఏంది బ్రో అంత వేస్తున్నారంటే అంతే మేము. మింట్ ఫ్లేవర్ మామూలు ఉండదు. ఇది మా ఇంటి బిర్యానీ. మా ఇంటి బిర్యానీ ఇస్ ద బెస్ట్ బిర్యానీ. మీ రైస్ సరిపడా ఎసురు పోసుకోవాలి. మేము ఎక్కువ వండుతున్నాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ పోసుకుంటాం అన్నమాట. వాటర్ అలా తుక్కుతుగా అంటున్నప్పుడు రైస్ వేసుకోవాలి. ఇంకా అంతా వేసుకున్నాక ఇట్లా తిప్పేసుకొని ఇట్లా మొత్తం సదురుకోవాలన్నమాట. సదురుకొని మూత పెట్టేస్తే బిర్యానీ రెడీ. అది రెడీ ఫర్ ద బిగ్ రివీల్. లెట్స్ గో. ఏ పులుపు కా పులుపు వచ్చింది. బిర్యానీ ట్రై చేద్దాం. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. నేను చెప్పాను వీడియో స్టార్టింగ్లో, మీ లైఫ్లో బెస్ట్ బిర్యానీ అయిద్దని. ఇప్పుడు చుక్కకూర వేసుకున్నాం. గోంగూర కన్నా చుక్కకూర బాగుంటుంది, పక్కా ట్రై చేయండి. అది గ్రేవీ, ఆ కలర్ చూసారు కదా, అది అదే గ్రేవీలో ముక్క. ఫ్యాట్ కూడా ఉంది, ఇక్కడ నుంచే ఫ్లేవర్ వస్తుంది. రెండట్ట కలిపామా, నేను ముక్కను అందులో వేసామా, అది తిరిగింది. ఇప్పుడు సూపర్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసి ఆ గంటను కూడా ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి.